హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై. బెండకాయ ఫ్రై ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ వచ్చేసి బెండకాయలు తీసుకోవాలి. ఈ విధంగా బెండకాయలు ఒక 1/2 కిలో తీసుకొని బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి పక్కన. తరువాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మరి చిన్న పీసెస్ కట్ చేసుకోకూడదు, మీడియంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్లు వచ్చేసి శనగపిండి వేసుకోవాలి. ఈ విధంగా 2 స్పూన్ల శనగపిండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న పిండిని ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తరువాత అందులో 1/2 స్పూన్ వచ్చేసి సాల్టు, 1/2 స్పూన్ వచ్చేసి పసుపు, కారం 1/2 స్పూన్, తర్వాత 1/2 స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తరువాత అందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఫైనలీ ఈ విధంగా తయారు చేసుకోవాలి. బ్యాటర్ వచ్చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఇంగువ, తర్వాత వచ్చేసి 1/2 స్పూన్ వచ్చేసి జీలకర్ర, ఈ విధంగా ఇంగువ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక 20 సెకండ్స్ ఫ్రై చేసుకున్న తరువాత అందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ పీసెస్ వేసుకోవాలి. ఈ విధంగా బెండకాయ పీసెస్ వేసుకున్న తరువాత కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక 50% ఫ్రై అయిన తరువాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్, ముందుగానే ఆనియన్ వేసుకోవచ్చు కదా అని. ఎందుకంటే ముందుగా ఆనియన్ వేసుకుంటే బెండకాయల్లో జిగురు వస్తుంది, ఒకదానికొకటి అతుక్కొని నీట్గా ఫ్రై అవ్వవు క్రిస్పీగా. ఈ విధంగా ఒకసారి ఫ్రై చేయండి, డెఫినెట్గా బాగా ఫ్రై అవుతాయి, బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ విధంగా ఆనియన్ కూడా ఫ్రై అయిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక సాల్టు, 1 స్పూన్ వచ్చేసి కారం, 1/2 స్పూన్ వచ్చేసి పసుపు, 1/2 స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మసాలాలన్నీ ఈవెన్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, బెండకాయ పీసెస్కి పట్టే విధంగా. ఈ విధంగా కలుపుకొని ఫ్రై అయిన తరువాత అందులో మనం ముందుగానే మిక్స్ చేసుకున్న శనగపిండి బ్యాటర్ని ఈవెన్గా వేసుకోవాలి కడాయిలో. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మాత్రం బెండకాయ ఫ్రై టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసుకున్నాక మూత పెట్టి
ఒక 1 మినిట్ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత మూత తీసి ఈ విధంగా మెల్లమెల్లగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఫైనలీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదే స్టేజ్లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నా దగ్గర అయితే కొత్తిమీర అయిపోయింది, అందుకోసమని వేసుకోలేదు. ఫైనల్లీ తయారైపోయింది బెండకాయ ఫ్రై. సర్వింగ్ బౌల్లోకి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సాంబారు, పప్పు సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది. చపాతీకి కూడా చాలా చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.